రవి పైరసీ చేసి అరెస్ట్ చేస్తే ఆయన తప్పు కాదని అవును భయ్యా. అయిబొమ్మ రవి అన్న మా రవి అన్న అయిబొమ్మ రవి అన్న నువ్వు చావకూడదన్నా, నువ్వు బతికే ఉండాలన్నా, 10 మంది పేదవాళ్ళని బతికించాలన్నా నువ్వు అన్నా. మా రవి అన్నని వదిలేనన్నా అన్న, తెలుసో తెలియకో చేసాడు తప్పు. వదిలేమని చెప్పాడా. మాట్లాడండి. అయిబొమ్మలో సినిమా చూశారు కదా, మాట్లాడండి అందరూ. నమస్తే సార్ నమస్కారం. దయచేసి మా అయిబొమ్మ రవి అన్నని వదిలేయండి, ఎన్కౌంటర్ చేయొద్దండి. ఏం చేసాడండి ఆయన తప్పు? మా రవి అన్నని ఎన్కౌంటర్ చేయొద్దండి, మా రవి అన్నకి శిక్ష చేయొద్దండి. అతను చేసిన మంచి పని వల్లే మేము సినిమా చూసాం. 100 రూపాయలు పెట్టి కానీ 500 పెట్టి కానీ మేము సినిమా టికెట్ కొనలేమండి. అవును భయ్యా, ఒక మాట భయ్యా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమా బాగుంటే అది ఆడుతుంది భయ్యా. నువ్వు బాగా దిగిపోతే అది ఆడదన్నా. నువ్వు ఎట పడితే అటు తీసుకుని అయిబొమ్మలో పోయిందంటే సినిమా బాగా లేకుండా ఆ సినిమాకి ఇవ్వడం పోతాడా? రజనీకాంత్ది బాబా ఆ సినిమా తీస్తే 2002లో ఆ సినిమా తీస్తే బాబా ఆ సినిమా తీస్తే ఏమైంది? 2002లోనే ఆ సినిమా ఆడలా. అప్పట్లో అయిబొమ్మ లేదు, ఇంటర్నెట్ లేదు, సినిమా ఫోన్లు లేదు, టీవీలు కూడా లేవు అప్పట్లో. ఇప్పుడు మరి అందులో సినిమా చూస్తే నీ ప్రైవసీ మొత్తం ఆయన చేతిలోకి పోతుంది కదా. సినిమా చూస్తే ప్రైవసీ మొత్తం బాధ్యత ఏమనేమా. మరి పుష్ప సినిమా కానీ సెక్యూరిటీ డేటా దేనికి పోతా? సరే పోయింది అనుకో, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన డేటా పోవట్లేదు ఆడ. మరి మిగతా దాంట్లో కూడా డేటా పోతుందిగా. ఇవన్నీ కాదు భయ్యా, సినిమా బాగా తీయాలి నువ్వు అంతే. సినిమా ఎటబడితే అటు తీసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మేము 100 కోట్లు మాకు ఇలా కావాలని వేసినా కూడా సినిమా బాగుంటే మరి పుష్ప సినిమా దేనికి ఆడింది? మరి కాంతారా సినిమా దేనికి ఆడింది? కాంతారా అనే సినిమా అయిబొమ్మలో చూసి పోయి చూశారు అందరూ. కాంతారా 1 కానీ 2 కానీ. మరి ఆ సినిమాలు దేనికి ఆడినాయి ఇక్కడ? కాంతారా ఏ భాష? అది కన్నడ భాష సినిమా. పైగా కాంతారా 2 అయితే సగం కన్నడ అంత తెలుగు డబ్బు అయినా కూడా. మరి అవి ఎట్టండి? నువ్వు ఎట పడితే అటు చేస్తావు. వంగలేవు, లేవలేవు, కష్టపడలేవు. హీరో అంటే అది కాదు, కష్టపడాలా. ప్రైవసీ లేకపోతే టాకీస్లో పోతారా? ఎవడు పోతాడు బాగాలేకుండా? సరే ఎవడన్నా పోయి చూస్తాడు, సినిమా బాగాలేదంటాడు, పోతాడు ఇప్పుడు పోడు. కాబట్టి ఏంటంటే ఫోన్లో ఉన్నా సరే బాగుబలి సినిమా ఆడింది, కాంతారా సినిమా ఆడింది, మొన్న వచ్చిన కోటి సినిమా ఆడింది, పుష్ప 2 సినిమా కూడా ఆడింది. మరి పుష్ప 2 సినిమా లేని టెక్నాలజీయా? పుష్ప సినిమా చేయలేదా? పైరసీ వల్ల సినిమాలు బాగా ఆడినాయి. ఎట్టంటే సినిమా రాకముందే కూడా పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమైంది? సినిమా ఎక్కడ చూసి ఒరే ఇక్కడ ఎంత బాగుంది, థియేటర్లో ఇంకెంత బాగుంటుంది పోయారనమాట. కాబట్టి ఇదన్నీ ఏంటంటే ఎట పడితే అట్ట సినిమా తీసేసి అయిబొమ్మ వల్ల ఆడలేదు, ఓడివుడు చెప్పడం వల్ల ఆడలేదు అనుకుంటే అది రాంగ్. అది నీకు కష్టపడ్డ రాలా, నీకు చేయడం రాలా. అయిబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో ఆయన పాజిటివ్ మాట్లాడడం కరెక్టేనా? అసలు కరెక్టే. అయిబొమ్మ రవి వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రజలందరికీ అది మేలు జరిగింది అన్నది మా అభిప్రాయం ఉంటుంది. మరి అలా చూడడం వల్ల బడ్జెట్ ఇప్పుడు అంత పెట్టి తీస్తారు కదా వాళ్ళు. ఎవడు తీమన్నాడాలని అన్ని కోట్లు పెట్టి మన కోసం తీమనం కాదు కదా. వాళ్ళు లోభం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రేక్షకులు ఎవరు ఇన్ని కోట్లు పెట్టండి అని ఎవరు డిమాండ్ చేయరు. ఎలాంటి సినిమా తీసినా చూస్తారు. వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. ఇతనేమో మధ్యతరగతి ప్రజలు సౌలభ్యం కోసం అయిబొమ్మ అని పెట్టుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు మీరు అలా చూడడం వల్ల మీ డేటా అంతా రవి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. చూస్తే వెళ్తుంది, కాదంటలేదు. ఫ్రీగా ఎవడు ఏం చేయలేడు కదా. అంటే మీ మొత్తం సీక్రెట్స్ కానీ ఏమన్నాడు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చాను 5 కోట్ల మంది బయట డేటా పెడతా అన్నాడు. మీ సీక్రెట్స్ అన్ని ఇప్పుడు మనకి ఇలా కబుర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా అందరూ చూసే ఉంటారు కదా, అయిబొమ్మ చూడకుండా ఉంటారు కదా. సినిమా వాళ్ళు కూడా చూసి ఉంటారు కదా, అవునా? సినిమా తీసిన నిర్మాతలు కూడా అయిబొమ్మలో సినిమాలు చూసి ఉంటారు చాలామంది. మరి వాళ్ళకి తెలీదా డేటా వెళ్ళిపోద్దని? డేటా కామన్గా అన్నిట్లో వెళ్తుంది. గూగుల్లో అడగరా మన డేటా? కాదు మనం వేరే ఇప్పుడు రకరకాల యాప్ల్లోకి మనం వెళ్తుంటాం. యాప్లో అందరూ మన మెయిల్ ఐడి అడుగుతారు. అప్పుడు వెళ్తాం, మన డేటా వెళ్తుంది. డేటా అనేది ఎలాగే వెళ్తుంది. సో ఈ ఒక్కరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో ఏమన్నారంట, అతని దగ్గర ఇంకా చాలా విషయాలు రాబట్టాలని, అంటే 5 రోజుల కస్టడీకి అప్పయ్యారు. అటువంటి వ్యక్తిని అంటే ఇంటెలిజెంట్గా, ఆయన టెక్నాలజీ పరంగా ఆయన చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన్ని దేశానికి మనకు పనికొచ్చే విధంగా వాడుకుంటే బెటర్, అంతే. నిన్న ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎన్కౌంటర్ చేయాలన్నది వీళ్ళు అసలు అటువంటి ప్రస్తావన చేయకూడదు. ఆ సీకలేననే ప్రొడ్యూసరు అలా మాట్లాడకూడదు ఆయన. ఎందుకంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయ్యండి
పైరసీ గురించి అంటే అతని వల్ల ఏదో జరిగింది అన్నట్టు అంటున్నాడు. కానీ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలే దీన్ని వెనకుండా నడిపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అది ముందు వాళ్ళు చూసుకోవాలి. అది చూసుకోకుండా ఎన్కౌంటర్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే దీని మీద చాలా భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అతను తప్పు చేశాడు అంటారు, మరి అతనికి శిక్ష కూడా తప్పే, ఇస్తారు అది రాజ్యాంగం పరంగా అతను చేసింది తప్పే. కానీ కొన్ని లక్షల మంది అతను వెనక అతను ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో అతనికి ఫర్గా వచ్చినవి, యూట్యూబ్లో అతను ఫర్గా వచ్చిన ఎన్నో కామెంట్స్ ఉంటాయి. రవి నిజంగా తప్పు చేస్తుంటే అంత ఫర్గా పెట్టరు కదా ఎవరు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసారు, అతని తప్పు కాదని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తారు. తప్పు కాదన్న, ఎందుకనంటే చాలామంది పేదవాళ్ళు లేకపోతే లైక్ ఎవరికైతే టైం సరిపోదో వాళ్ళందరికీ లైక్ మొబైల్లోనే ఒక సోషల్ సర్వీస్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఎంతోమంది ఇప్పుడు ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు ఇట్లా కేసులు పెట్టి అది చేసి ఇది చేసి అన్నీ ఇలా చేస్తున్నారు. దానితో పోల్చుకుంటే రవి కన్నా పెద్ద క్రిమినల్ పనులు చేసిన వాళ్ళు బయట ఎంతోమంది తిరుగుతారు. అది రాజకీయ నాయకుడుకులైనా సరే లేక పోలీస్ తరపున ఉన్న ఎవరైనా సరే వాళ్ళని పట్టుకోకుండా అనవసరంగా విషయాలలో గెలికి సరే ఇట్లా మీరు ఇట్లా చేస్తుర్రు, మీరు ఇట్లా ప్రైవసీ చేయడం తప్పని ఎట్లానంటే సరే నువ్వు టికెట్ రేట్ పెంచుకున్నా లోపల ఏమంటారు బైక్ పార్కింగ్ ఫీ అయినా సరే లేకపోతే పాప్కార్న్ లేకపోతే స్నాక్స్ ఏవైనా సరే నార్మల్గా ఒక ఎగ్ పఫ్ మనం బయట తీసుకుంటే 20 రూపాయలు ఉంటుంది, అదే మల్టీప్లెక్స్లలో తీసుకుంటే 150 రూపాయలు ఉంటుంది. సో అసలుకి టికెట్ రేటుకి అసలుకి దానికి ఏం సంబంధం లేదు. అసలుకి ఇప్పుడు పైరసీ చేస్తారు అంటే మీరు ఇట్లా కూడా వాడుకోవచ్చు రవిని. ఇప్పుడు మన ఇప్పుడు ఎన్నో క్రిమినల్ కేసులు బయట నడుస్తున్నాయి. సో దానివల్ల ఎట్లా హ్యాక్ చేయొచ్చో, వాళ్ళని ఎట్లా హ్యాక్ చేసి పట్టుకోవచ్చో మనం అట్లా కూడా ఆలోచించేసి రవిని ఎందుకు పనిష్ చేయాలి, మీరే ఒక లైక్ డ్యూటీ ఇచ్చేసి ఆయనను పెట్టుకొని ఇట్లా కూడా చేయొచ్చు. కానీ ఎవరు చేయరు, ఎందుకనంటే ఈ రోజులలో ఈ సమాజంలో మంచి చెడిపోతుంది కానీ చెడు మాత్రం బతుకుతుంది. సో దానికి ఒక నిలువెత్తిన నిదర్శనం అంటే మనం ఐబొమ్మ రవి అని చెప్పేసి ఇమ్మడి రవి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఆయన ఎప్పుడు దొరకడు కానీ వాళ్ళ పెళ్ళం చేసిన అది ఒక కాబట్టి అది పట్టించింది, లేకపోతే అసలు పట్టియకుంటుంటే ఎవరికి. నాకు తెలిసి ఈ ప్రొడ్యూసర్లు అయినా సరే ఎవరైనా లైక్ ఎవరైతే దీంట్లో మెయిన్గా ఉన్నారో వాళ్ళే ఎంతో అన్ని డబ్బులు ఇచ్చేసి నీ లైఫ్ సెటిల్ చేస్తాము, వాని వదిలేసి మాకు పట్టిస్తే నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చని చెప్పేసి ఇట్లా పట్టియడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఆడదాన్ని నమ్ముకుంటే సంకనాకుతామని చెప్పేసి. ఐబొమ్మ ఫౌండర్ రవి అరెస్ట్ అయ్యాడు, ఎలా అనిపిస్తుంది? అరెస్ట్ అయ్యాడంటే సినీ ఫీల్డ్ వాళ్ళు కొద్దిగా ఆనందపడుతున్నారు, సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. తప్పు కాదని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. అదే అన్న అంటుంది, సోషల్ మీడియా అంటేనే చిన్న జియో వాళ్ళని ముందు తిట్టాలి, జియో ఫోన్ వాళ్ళని తిట్టాలి ముందు. వాళ్ళని ఏం చేయట్లేదు, ఎవరు అలవాటు చేసింది ఆ జియో ఫోనే కదా, జియో వాడే మనకు అలవాటు చేసింది. ఫ్రీ 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 అన్నాడు. ఇప్పుడు ఐబొమ్మ ఒక్కసారి తీసేసేపటికి వాతావరణమే మారిపోయింది. ఇక ఎట్లా ఉంటుంది, అందరూ బాధపడుతున్నారు. ప్రొడ్యూసర్ మాట్లాడితే ఎన్కౌంటర్ చేయాలన్నారు అన్న రవిని, ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడింది. ఎవరు ప్రొడ్యూసరా? ఆయన మాట్లాడతాడు, పని ఏముంది ఆయనకి. అది సినిమా ఖర్చు అవుతుందిరా బాబు, అది అవుతుందిరా బాబు, వీడు ఎట్టా ఫ్రీగా వదులుతాడు అని ఏమైనా క్లారిటీగా చెబుతున్నాడా? అడుగు ఒక రంగా బేబా కాబట్టి క్లారిటీగా చెప్పట్లా, డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్పాలయ్యా వీటి వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇలా జరుగుతుందని ఒక్క డైరెక్టర్ కానీ ఒక నిర్మాత కానీ క్లారిటీగా ఇస్తున్నారా? ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? ఒక హీరో కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? అందరూ ఆడే దేవుడు అనుకుంటున్నారు, మరి ఇంకేం చేస్తారు? మరి అన్న ఫ్యాన్స్ అంటే ఎంత ఉంటారన్నా, అభిమానులు ఎంతమంది ఉంటారన్నా, ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా మీటింగ్? ఎవరైనా మీడియా ముందు వచ్చే ఒక డైరెక్టర్ అయినా ఒక హీరో అయినా ఎవరైనా ఏం మాట్లాడారు? పోలీసులను పక్కన పెట్టుకుని పోలీసుల ముందు ఫోజులు ఇవ్వడానికి వచ్చినట్టు ఉంది. అది విడిగా ఏమైనా ప్రెస్ మీటింగ్ పెట్టారా? సినిమా క్లబ్ అంతా ఎంత పేరు ఉంది, ఏం పెట్టారన్నా? ఎవరు మాట్లాడినారు పేరు చెప్పు, నువ్వు చెప్పు. ఎవరైనా మాట్లాడారా? ఒక డైరెక్టర్ పేరు చెప్పు, ఒక నిర్మాత పేరు చెప్పు. ఆయన ఎవరో పాపం ఆయన కూడా విడిగానే తిట్టాడు, ఆయన క్రైమ్ చేయాలి తిట్టేయాలని కోపంగా అన్నాడు. మాట్లాడాలన్నా జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు జనం అది విషయం తెలియక ఏదేదో అనుకుంటున్నారు అండి, దేవుళ్ళ పూజ చెప్తున్నారు. దాని గురించి క్లారిటీ ఇవ్వాలి, జనానికి అర్థమయ్యేటట్టు అందరికి చెప్పాలి. ఒక క్లారిటీ అనేది ఇవ్వాలన్నా, ఒక క్లారిటీ అనేది నువ్వు ఇవ్వట్లా, నీదే తప్పు అయ్యిద్ది మరి. అది